నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో 9వ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు. ఇందులో తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి గురించి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడే, సొంత నక్షత్రం. అయితే ముందుగా తులారాశి. ఈ తులారాశి వారికి వ్యయభావంలో చంద్ర సంచారం వలన విదేశీ ప్రయాణాలకి ఉంటుంది అవకాశం అనేది కనపడుతుంది. అయితే ఈ సంచారం వైవాహిక జీవితంకి ఇబ్బందుల్లో పడుతుంది అనేది కూడా సూచిస్తుంది. గొడవలకి గందరగోళంగా ఉంటుంది వీరి బాంధవ్యం. స్థానికులకి ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకి గురి చేస్తుంది ఈ సంచారం. ఖర్చులు ఉంటుంది. వీరు అవమానాలు మరియు అపకీర్తి ఎదుర్కొనేది కూడా అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విషయాలకి అనుకూలంగా లేదు. వ్యాపార విస్తరణకి అధిక నష్టాలు ఉంటాయి, అవాయిడ్ చేయాలి ఈరోజు. ఆధ్యాత్మిక విషయాలకి అనుకూలం. ఆలయ దర్శనం, పూజలకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అటువైపు మొగ్గు చూపితే మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం. విద్యార్థులకి సమస్యలు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. చదివింది మర్చిపోయేది లేదా సోమరితనంగా ఉండేది కనపడుతోంది. శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక విషయాలకి మంచి సమయం కాదు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, నష్టాలు ఉండవచ్చు అనేది కనిపిస్తోంది. ఆకస్మిక ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. ప్రయాణాలలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఆచితూచి వ్యవహరించాలి. మాటలకు నియంత్రించాలి. గొడవలు, తగాదాలు, ఉద్రిక్తతలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో సమస్యలు, బదిలీలు ఉండవచ్చు. అసంతృప్తిగా ఉంటుంది ఈరోజు. సహ ఉద్యోగులతోనూ, బాస్తోనూ, సీనియర్స్తోనూ కూడా దూకుడుగా ప్రవర్తించేది దానికి అవాయిడ్ చేయండి. ఆరోగ్యంకి కూడా శ్రద్ధ, జాగ్రత్త అవసరం. వ్యాధులు, అనారోగ్యంకి ఖర్చులు కూడా కనపడుతున్నాయి. కొన్ని టెన్షన్స్, తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు కొనసాగుతాయి అనేది కూడా ఉండొచ్చు. కొందరి జాతకాలలో కొందరికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఏదైనా చీకటి లేదా చట్టపర విరుద్ధమైన కార్యకలాపాలకి ఈ సంచారం దోహదం చేస్తుంది. ముందుగా తెలుసుకున్నందున జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లేదంటే కొన్ని పనిష్మెంట్స్కి అవకాశాలు ఉంటాయి అనేది కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి, గురునికి పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం వలన ఈ రాశివారు అనేక ప్రయోజనాలను పొందుతారు అనేది కనపడుతుంది. ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు ఈరోజు చాలా శుభకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది దినచర్యలో అనేది చెప్పవచ్చు. జీవిత భాగస్వామితోనూ, వ్యాపార భాగస్వామితో కూడా మంచి సానుకూల పరిస్థితులు, ఆనందంగా ఉండేది కనపడుతుంది. కొద్దిపాటి అలకలు, చిట్టపటలు ఉండేటి వాటిని అధిగమిస్తారు. సప్తమంలో గురుని స్థితి వల్ల కూడా అనేది చెప్పవచ్చు. ఈరోజు మీ ఆదాయంలో పెంపుదల ప్రారంభం అవ్వచ్చు అనేదానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా వేతనాలు పెంపుకి అవకాశం ఉంటుంది కొందరికి. సహ ఉద్యోగుల సహకారం పొందుతారు. వృత్తిపరంగా చాలా మంచి సమయం. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అనేది కనపడుతుంది. వ్యాపారానికి కూడా మంచి లాభాలు వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు అనేది సూచిస్తోంది గోచారం. స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఉండే చిన్నపాటి అపార్థాలు, కలతలు పరిష్కరించుకొని సఖ్యతగా ఉండేది కూడా ఉంటుంది ఈరోజు. విద్యార్థులకి బాగుంటుంది. కొత్త అధ్యయనాలకి, ఆన్లైన్ కంప్యూటర్ కోర్సెస్కి, విదేశీ విద్యకి అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు వీరి మనస్సు కూడా చాలా స్థిరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. పెండింగ్ ఇష్యూస్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కష్టపడి సామాజికంగా మంచి సమయం అనేది రుజువు చేసుకుంటారు. శత్రువులను గమనించి వారి నుండి సమస్యల నుండి విజయం సాధించడానికి
కొత్త శక్తి ఏదో వీరిని ఆవహించినట్లు ధైర్యంగా ఉంటారు ఈరోజు. అయితే వీరి విజయానికి స్త్రీల సహకారాలు కూడా ఉండొచ్చు. ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి నూతన ప్రాజెక్ట్స్ను ప్రారంభించడానికి అవకాశాలు కూడా మంచిగా రావచ్చు ఈరోజు. మొత్తం మీద సంతోషంగా సంతృప్తిగా ఉంటారు అన్న విషయాలకి రోజంతా అనేది ఉంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కుదునికి కందుల దానం, సుబ్రహ్మణ్య ఆరాధన, శుక్రునికి స్తోత్రాలు మంచి ఫలితాలకి సూచించడం. ఇక ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి దశమంలో చంద్ర సంచారం వలన విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంచారం. శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో చాలా బాగా చేసేది ఉంటుంది. కొత్త ఉద్యోగాలకి అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. అయితే ఖర్చులు కూడా ఉండేది కనపడుతున్నాయి. బ్యాలెన్స్ చేయాలి. సహ ఉద్యోగులతో కొంత చంచలమైన భావోద్వేగాలతో వ్యవహరించేది ఉండొచ్చు. ప్రసంగాన్ని గమనించండి. మంచి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఫలితాలు పొందుతారు అనేది కనపడుతుంది. కొద్ది కాలంగా గొంతు నొప్పితో బాధపడే వారికి కొంత ఉపశమనంగా ఉండవచ్చు. శారీరక భౌతిక సుఖం ఉంటుంది. కష్టాలన్నీ అధిగమించాలని కష్టపడి పనిచేస్తారు. సాధించే ప్రయత్నం చేస్తారు ఈరోజు. ముఖ్యంగా విలువైన ఆభరణాలు, వ్యాపారస్తులకి సంతృప్తికరమైన లాభాలు పొందేది కనపడుతుంది ఈరోజు. విద్యార్థులకి విద్యలో వారి వారి రంగాల్లో విజయం కూడా సూచించబడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటిలో శుభకార్యాలు కూడా చేసేది కనపడుతుంది. దంపతుల మధ్య కొంత సఖ్యత ఏర్పడవచ్చు. అపార్థాలకి తొలగి అనేదానికి ఉండొచ్చు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసేది కనపడుతుంది. వ్యాపారంకి కూడా ప్రయాణాలు, విదేశీ ఆర్థిక లాభాలకి అవకాశాలు ఉండొచ్చు. వాహన సౌఖ్యం, కొనుగోలుకి, గృహ నిర్మాణానికి అనుకూలం. పరిహారాల విషయానికి వస్తే గురు పూజలు, గురు దత్తాత్రేయ ఆరాధన, సూర్యారాధన, ఆదిత్య హృదయం ఇంకా మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వారికి ఈ వీడియోలో. ఇక సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.